ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తు నామం పేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి మరి అనేకమైన వర్తమానాలు మీకు అందరికీ అందిస్తూ ఉన్నాను. మీరందరూ చాలా బాగా ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మరి రక్షణ జ్ఞానం, రక్షణ వాక్యం, వాగ్దానమై ఉన్న క్రీస్తు సత్రము యొక్క చరిత్ర, ఇలా చాలా విషయాలు నేను వాక్యం ద్వారా మీకు ప్రకటించాను. ఇంకా చాలా విషయాలు ఇంగ్లీష్లో కూడా కొన్ని మెసేజెస్ నేను ఇస్తూ ఉన్నాను. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ వాచ్ అండ్ యూ కెన్ ఫాలో మై ఛానల్. ఈరోజు యేసుప్రభు ఎందుకు పంపబడ్డాడు? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్లో ఒక వర్తమానం మీ మధ్యకు తేవాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే మనందరము కూడా ఈ క్రిస్మస్ ద్వారా క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి. ఇది క్రిస్మస్ యొక్క ప్రత్యేకమైన విధానం. అసలు యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? యేసుప్రభు వారిని ఎందుకు మనం విశ్వసించాలి? ఎందుకు మనం క్రిస్మస్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. 7 విషయాలు ఈరోజు నేను బోధిస్తాను. దానికి ముందుగా ఒక వాక్యాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలోంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుకున్న. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందెరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, ఇక్కడ ఒక పదాన్ని తీసుకుందాం. కుమారునితో సారూప్యము గలవారగుటకు అన్నాడు. యేసు ప్రభు పంపబడిన విధానం, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన విధానం ఏమిటంటే కుమారునితో సారూప్యము గలవారు. కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారు. అందుకే బైబిల్లో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ఉంటుంది. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించి. కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు వారు. మీరు యోహాను సువార్త 5, 6, 7 అధ్యాయాలు చూడండి. కుమారుడికి ఉన్నటువంటి వెయిట్, కుమారుడికి ఉన్నటువంటి సర్వాధికారం ఏంటని అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనము సారూప్యం, ఎవరి సారూప్యంలోకి మార్చబడాలి? యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి. మీరు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ చాలా ఉన్నాయి, మీకు చెప్తాను, రాబోయే దినాల్లో చెప్తాను. అక్కడ కూడా దానియేలు 10:16 నరస్వరూపియగు ఒకడు అని ఉంటుంది. యేసు ప్రభువారు సారూప్యం ఏమిటి అంటే, ఆయన సారూప్యాన్ని చూస్తే నరస్వరూపియగు ఒకడని దానియేలు గ్రంథం 10:16 చెప్పబడింది. అంటే ఆయన అదృశ్య దేవుని పోలిక అయినప్పటికీ కూడా ఆయన నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా చూడండి, ఇక్కడ నరస్వరూపియగు ఒకడు అన్నాడు. అందుకే బైబిల్లో కూడా క్రీస్తు యేసు అనునరుడు అంటుంది. కాబట్టి ఈరోజు క్రీస్తు నరుడుగా అవతరించాడు. నరరూపి అయిన దేవుడే నరస్వరూపిగా ఆయన ఈరోజు భూమిలో కనిపించాడు. ఫిలిప్పీ 2:7 ప్రకారం చూస్తే ఆయన దాసుని స్వరూపము ధరించుకొని నరస్వరూపము కలిగిన వాడుగా ఆయన భూమికి వచ్చినట్లుగా దాసుని స్వరూపం పరలోకములో ఉన్న అదృశ్య దేవుని సారూప్యములోని దాసుని స్వరూపంలోనికి వచ్చాడు. ఎందుకనంటే మనమందరము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి. ఇది క్రిస్మస్ కాన్సెప్ట్. యేసు ప్రభు రాకడ. అక్కడ మీరు రాయబడిన రీతిని మనం అంతా ఆలోచిస్తే, క్రిస్మస్లో కొత్త బట్టలు వేసుకుంటాం. నేను ఎంత బాగున్నాను, ఎలాగున్నాను అని అడుగుతాం పక్కోళ్ళు బట్టలు వేసుకొని. చిన్నపిల్లలను గుడికి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేయించిన తర్వాత వాళ్ళు మురిసిపోతుంటారు. ఆ అమ్మాయిని చూసి, నా ముక్కే, నా కళ్ళే, నా కలరే అనుకుంటాం మనం. నా ముక్కు వచ్చిందనో, నా కలర్ వచ్చిందనో, నా కళ్ళు వచ్చాయనో, నా జుట్టు వచ్చిందనో
ఫీల్ అయిపోతుంటాం, హ్యాపీగా ఫీల్ అయిపోతాం. కానీ ఈరోజు మనం క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి. ఇది క్రిస్మస్. 7 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దయచేసి అందరూ త్వరగా వెళ్దాం. కాబట్టి 7 విషయాలు క్రిస్మస్లో దేవుని సారూప్యం గలవారగుటకు మనం ఏం చేయాలి ఒకసారి మనం చూద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు అన్నాడు. బా, ఇప్పుడు యేసుక్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి అంటే మొట్టమొదటి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయం? లోకములో భ్రష్టత్వం ఉంది. ఈ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు భ్రష్టత్వం నుంచి విడిపించబడతాం. అందుకే తన సేవకుడు యేసును పుట్టించి ఈ లోక మాలిన్యములో నుండి మనలను బయటికి రప్పించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభు సారూప్యంలోకి మార్చబడాలి, దేవ స్వభావంలో పాలివారు అవ్వాలంటే మీరేం చేయాలి? లోకములో ఉన్న భ్రష్టత్వం, లోకములో ఉన్నటువంటి భ్రష్టుడు అనేటువంటి మాట, ఈ భ్రష్టుడు అనే మాటను మనం చూస్తే ఈయన భ్రష్టుడు అయిపోయాడు, ఈయన ఎందుకు పనికిరాడు, పనికిమాలుడాడు, భ్రష్టుడని పనికిమాలుడాడు. ప్రతి దానిలో భ్రష్టత్వం ఉంది. ఈరోజు నీ కొడుకు ఎటువంటి భ్రష్టత్వంలో ఉన్నాడు, నీ కుమార్తె ఎటువంటి భ్రష్టత్వంలో ఉంది, సంఘం ఎటువంటి భ్రష్టత్వంలో ఉంది. కొన్ని సంఘాలలో జీవము లేని సంఘాలు, వాక్యాన్ని చెబుతున్న ఇది చెప్పాళ్లే, వాక్యము లేని భ్రష్టత్వం. సాతానుడు వాడు భ్రష్టత్వం నేను నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే దేవ స్వభావములో పాలువారు అవ్వాలంటే నీకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానములో ఉండాలంటే లోకములో ఉన్న భ్రష్టత్వం. సాతానుడు ఏం చేశాడంటే ప్రతి వారిని భ్రష్టత్వంలో నడిపిస్తాడు. ఎప్పుడైనా మీకు చెప్తాను, భ్రష్టత్వం అనేది ఒక సబ్జెక్టు. ఎందుకు భ్రష్టులుగా మారిపోతున్నారు? వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు. ఆరాధన చేయాలంటే చేస్తానండి అంటాడు, రాదు, మనసు రాదు. కొన్నిసార్లు కొంతమంది ఆరాధన ఆ స్టేజ్ మీదకి నటించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ప్రభువా, కానీ కళ్ళు నీళ్ళే రావు. ఆరాధన చేయాలంటే నా అంటాడు, కానీ అది కాదు, ఊపిరి ఆగిపోద్దామనుకుంటాం మనం. నీ జీవితంలో దేవుని ఆ భ్రష్టత్వం పోతే ఆరాధన వస్తుంది, భ్రష్టత్వం పోతే ప్రార్థన వస్తుంది. భ్రష్టత్వాన్ని తీసివేస్తే దేవుని స్వభావముగా మార్చబడి ఆయన స్వభావంలో పాలువారు అవుతాం. అప్పుడు దేవుడు వస్తాడు వాళ్ళకి. సారూప్యంలో మార్చబడడం అంటే దేవుని స్వభావముగా మార్చబడాలి. ఇది క్రిస్మస్ అని ఇక్కడ ఈరోజు చెప్పబడుతుంది. నీలో ఉన్న భ్రష్టత్వాన్ని తీసివేసుకో. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. మనమందరమును ముసుగులేని, చూడండి, మనందరికీ ముసుగేసుకున్నారు అనుకోండి, ముసుగేసుకుంటే ముఖం కనపడదు. ఇప్పుడు అందరూ గుడికి వస్తున్నారు, చాలామంది మాస్క్ పెట్టుకుని వస్తున్నారు. అవి ఎవడో గుర్తుపట్టలేము, మళ్ళీ ఇలా దగ్గర చూడాల్సి వస్తుంది. మాస్క్ తీసేస్తే కరోనా వచ్చేద్దేమో. ఈ కొత్త కాలం ఇంకోటి మొదలెట్టి ఎమిక్రాన్ అంటున్నాడు. ఎమిక్రాన్ అంటే భయం మనిషికి. చదవము. ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె చూడండి. అద్దంలో చూసినప్పుడు నువ్వు ఎలా ఉంటావో అద్దంలో అలాగే కనిపిస్తావు. ఒకవేళ ఈరోజు నువ్వు అద్దంలో చూసుకున్నావు, బాగానే ఉన్నావు. ఉదయం లేచేటప్పటికి నువ్వు అద్దంలో చూసుకోగానే
2 కొమ్ములు నల్లగా అయిపోయావు అనుకో, నీకేమనిపిస్తుంది? అది ఇట్టి రాత్రి బాగానే ఉన్నాను కదా, ఉదయం దెయ్యం అయిపోయినట్టు అని ఫీలింగ్ వచ్చేది నీకు. అద్దంలో నీ స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కూడా మహిమలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఒకేలా ఉంటాడు, నువ్వు ఒకేలా ఉంటాడు. అంటే అద్దంలో దేవుడిని చూస్తే ఎలా ఉంటుంది, నిన్ను చూస్తే ఎలా ఉంటుంది అనమాట. చదమ్మా. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసారా, ఆత్మలో ఆ పోలికగా మార్చబడుతున్నాం. ఇక్కడ ఏమంటాడంటే భ్రష్టత్వాన్ని విడిచిపెట్టిన మనం దేవుని స్వరూప్యంలోకి ఎలాగెళ్ళిపోతున్నాం అంటే మహిమ నుండి అధిక మహిమ అన్నాడు. ఇది స్వారూప్యం అంటే కుమారుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడతాం అంటే అర్థం ఏంటంటే మహిమ నుండి అధిక మహిమ. పాత నిబంధనలో మోషే 40 దినాలు దేవుడితో గడిపాడు. గడిపితే ఏమైంది? కిందకు వచ్చాడు. వాళ్ళెవరూ మోషే ముఖమును చూడలేక తమ చేతులు నడిపెట్టుకున్నారంట. ఎందుకంటే ఆయన ముఖము తేజస్సు ప్రత్యేకంగా ఉంది, చూడలేకపోతున్నారు. కొన్ని రోజులు దేవునితో గడిపితేనే మానవుడు మోషే అతని ముఖాన్ని చూడలేకపోయారు. చాలామంది అంటారు యేసుప్రభు బైబిల్లో ఒక మాట రాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు, ఏ నరుడును చూడలేడు చూడనేరుడు అని ఉంటుంది. మరి దేవుళ్ళు మనం ఎలా మార్చబడతాం? సమీపింపరాని తేజస్సులోని అమరత్వంకి ఎలాగెళ్తాం అని అంటే దేవుని యొక్క ఈ భూమి మీద భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఒక దినాన్ని మహిమ ఇచ్చి ఆ మహిమ నుండి అధిక మహిమ మనము అద్దములో ఎలా అయితే మనం మన స్వరూపాన్ని చూసుకుంటే దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. ఆ స్వరూప్యంలోనికి మార్చబడిన తర్వాత నీవు ఆ పోలికగానే మార్చబడుచున్నావు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. ప్రభుత్వ పిల్లలు రోజు అధిక మహిమ వెళ్ళాలంటే మోషేలాగా దేవుని దగ్గర గడిపే అనుభూతి దగ్గర ఉండాలి. గుడికి రమ్మంటే రావు, క్రిస్మస్ ప్రార్థన అంటే భోజనాలు పెడతారా, కేక్ పెడతారా? ఇదే సోదా. దేవుని దగ్గరికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? ఆయన పోలికగా మార్చబడాలి. నేను ఈ మధ్య మొన్న ఆదివారం గుడికి వెళ్తే రెండు సంఘాలలో వాక్యం చెప్పాను. 2 సంఘాలలో నాకు ప్రార్థన రిక్వెస్ట్ అదలు చేసి ఏంటి తెలుసా? అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ క్రిస్మస్ సీజన్లో సాంబారు బంగాళదుంప వేసి పెట్టి ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పా. ఎందుకంటే అయ్యారు అన్నారు. రోజు చికెను మటన్ తిన్నాం అనుకోండి, బిర్యానీ తిన్నాం అనుకోండి, ఏమవుద్ది? కడుపు శరీరం ఏమవుద్ది? పాడైపోద్ది. పాస్టర్ గారు పొట్ట తమలపాకులు పొట్టని తినేశారు అనుకోండి, గేదె అన్నట్టు ఏమవుద్ది? 10 రోజులు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ తింటే చాలా అయిపోయాడు అనమాట. అందుకే ఎక్కడికి వెళ్ళినమ్మా నేను పలావ్ తిన్నాను, మా నాన్నగారు ఒరే పలావ్ తింటావా, చికెన్ తింటావా? వద్దు, ఓన్లీ వెజిటబుల్. కాబట్టి మనం ఆ పోలిగా మార్చబడాలి కానీ తిండి కోసం కాదు. తిండి పోలిగా మార్చబడకో. తినేసి ఎలా బలిసిపోతారు చాలామంది. నా లేక గుడికి రమ్మంటే ఎక్కలేకపోతున్నానండి మెట్లు. ఎందుకు ఎక్కలేవు? గేదెలో తినే తెల్లెక్తూ తిండి తగ్గించండి కొంచెం. దేవుని స్వభావంగా మార్చబడాలి, మహిమగా మార్చబడడానికి ప్రయత్నం చేయి. కేక్ ఎడతారా, బొబ్బ పెడతారా? కాదు ఇది. మూడోది మనం చూద్దాం. మనము ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే కొలసి 3:10 ఏమిటంటే సృష్టింపబడిన వాని పోలిక చొప్పున అంటాడు. కొలసి 3:10 ఒకరితోనొకడు ఏం చేయకూడదు? అబద్ధం ఆడకండి. అనగా ప్రాచీన స్వభావం పరిచయించి అంటాడు. పరిచయించి ఏం చేయాలి? జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున ఎలాగండి? తాను జ్ఞానమును సృష్టించిన సృష్టికర్త పోలికగాను మార్చబడాలి. ఇది క్రిస్మస్. నేను ఈ మాట మొన్న ఆదివారం సంఘాల్లో చెప్పినప్పుడు సృష్టింపబడిన వారి పోలికకి ఎప్పుడు వెళ్ళలేదండి అన్నారు. ఎందుకు వింటావు? ఎప్పుడు చూసినా
23వ కీర్తన ఇదే మనకు తెలుసు. పిండి పిసుకుతోటి ఇదే, ఎప్పుడు చూసినా ఇదే సోద, ఏ భాష గురించి ఇదే సోద. క్రిస్మస్ అంటే ఏంటి? వాక్యం నేర్చుకో. జ్ఞానము కలుగు నిమిత్తము జ్ఞానమును సృష్టించిన సృష్టికర్త పోలికగా మార్చబడాలి. ఇది నూతన స్వభావం. ఎందుకు? అద్దంలో చూసుకొని నువ్వు మురిసిపోతుంటావు, నేను ఎంత అందంగా ఉన్నానా? అది కాదండి. సృష్టింపబడిన జ్ఞానమును సృష్టించబడిన వారి సృష్టికర్త పోలికగా మార్చబడాలి. అది లెక్క. ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అక్కడ రాయబడి మంచిదమ్మా. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలనిగా ప్రాచీన స్వభావమును తన క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ప్రాచీన స్వభావాలు క్రియలతో కూడా పరిత్యజించాలి. ప్రాచీన స్వభావం ఉండకూడదు. ప్రాచీన స్వభావం ఉందనుకోండి, ఇంకా ప్రాచీన స్వభావం ఉందనుకోండి, ఇంకా నువ్వు దేవుళ్ళు లేనట్లు లెక్క. నేను 31వ తారీఖు రాత్రి చెప్తాను, వీక్షించండి, లైవ్ పెడతాను. పూర్వపు దినములు ఎలా ఉన్నాయో చెప్తాను. పూర్వం ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండాలి, ఆ కాన్సెప్ట్ కంపేర్ చేసి చెప్తాను. 31వ తారీఖు రాత్రి వీక్షించండి, లైవ్ ఆ ఛానల్ వస్తుంది. చదవమ్మా. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న. ఈ మాట నాకు ఎంత ఇష్టం అంటే, జ్ఞానము నిమిత్తము జ్ఞానము సృష్టించిన వాని పోలికను మార్చబడి నూతనపరచబడిపోలే. ఇది క్రిస్మస్ అంటే. నేను ఈ కోట్ వేసుకున్నాను, అందంగా కనిపిస్తాను అనుకోవడానికి. కోట్ తీసేస్తే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు గెటప్ తీసేది ఎలా ఉంటుంది? హీరోయిన్కి గెటప్ తీసేది ఎలా ఉంటుంది? మళ్ళా ఉంటారు వాళ్ళను. కాబట్టి 3వ పాయింట్ ఏంటంటే, నీవు దేవుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడే అనుభవం, జ్ఞానం సృష్టింపబడిన సృష్టికర్త జ్ఞానంలోనికి మార్చబడాలి. ఆయన లేకుండా ఏదీ కలగలేదంటాడు యోహాను సువార్తలో. యేసుప్రభు లేకుండా ఏమీ కలగలేదు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. ఆయన పోలికగా మార్చబడాలి. ఆదాము దగ్గరికి వచ్చేటప్పుడు సహవాసం చేశాడు. అదే సహవాసం నీతో చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన కుమారుని పంపించాడు. ఆయన కుమారుడితో సారూప్యం గలవారం అవుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు నీవు ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలనేది ఈ క్రిస్మస్ వర్తమానం. 4వ పాయింట్ చూద్దాం. 4వ పాయింట్ మీకు చెప్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. దానికి ముందు 47వ వచనం ముందు చదివి 49వ వచనం చూద్దాం. 1 కొరింథీ 15:49. ఇక్కడ ఒక విషయం రాయబడి ఉంది, చదవండి. మరియు మనం మంటిలోని 47 బస్ చదవండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. అంటే మొదటి మనిషి ఎలా వచ్చాడు? మంటిలోంచి వచ్చాడు. రెండో మనుష్యుడు అంటే యేసుప్రభు ఎలా వచ్చాడు? పరలోకం నుండి వచ్చినవాడు. అది మీకు పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి మనుషుడు భూమి నుంచి వచ్చాడు, రెండవ అతను పరలోకం నుంచి వచ్చాడు. ఏంటి తేడా? నేను ఈ మధ్య కాలంలో ఒక వాక్యాన్ని రాశాను. అదేంటంటే, మీరు బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 1:6 మీరు చదివితే, 1:6 మీరు చదివితే, యెషయి రాజైన దావీదును కనెను. ఏమైందండి ఇక్కడ? యెషయి రాజైన దావీదును కనెను అని ఉంది. ఉందా? 1:16 చదవండి. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇటు తేడా ఏంటి? ఆమె యందు క్రీస్తు పుట్టాడు. మరి ముందేం రాశాడు? మరి చదువు. మరి యెషయి రాజైన దావీదును కనెను అని ఉంది అక్కడ. యేసు ప్రభు కనెను అనే మాట ఉపయోగించలేదు. కనెను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. చూడండి, యోసేపు పలానోని కనెను అని ఉంది. ఆమె
ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఏమిటి అడుగుతాం, మీకు పాయింట్ క్యాచ్ చేయండి. మొదటి మనుషుడు ఒక వ్యక్తి ద్వారా కనబడ్డాడు, యేసు ప్రభు పుట్టాడు. అందుకే పరలోకం నుండి వచ్చాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదొక సబ్జెక్ట్ అని చెప్తాను, ఎందుకంటే పుట్టాడని. అదొక 15 పాయింట్లు రాశాను, ఉన్నాయి, దాని గురించి కూడా ఉన్నాయి. అయితే మొదటి మనుషుడు భూ సంబంధి, రెండో మనుషుడు పరలోకం నుంచి వచ్చినవాడు. అందుకని చెప్పాను నరస్వరూపియగు అన్నాడు. కాబట్టి ఈరోజు వచ్చాడు. ఈ వచ్చినటువంటి దేవుడు ఏం చేశాడు? 49 వచ్చిన 15:49 కొరింది. మరియు మనం మంటిలో నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. చూడండి, ఒక వ్యక్తి మట్టిలో నుండి పుట్టాడు, ఆ పోలిక ధరించాం. పరలోక సంబంధి పోలికయు ధరింతును. ఇప్పుడు మట్టి పోలిక, ఇదంతా మట్టి పోలిక. మీరు ఎంత దీని కింద నుంచి పైనుంచి పూసేసిన మై ఫెయిర్ రాసేసి నల్లగొన్న వాళ్ళందరూ ఎలాగ అవుతారంటే తేళ్ళగా అయిపోతున్నారు. ఈ మొక్కమే తెల్లగా ఉంటుంది, మిగతా శరీరం అంతా నల్లగానే ఉంటుంది. మై ఫెయిర్ రాశారు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? రాత్రిపడి పడుకున్నప్పుడు పసుపు ఉంటుంది, పసుపును అది మిక్స్ చేసేసి ఈ మధ్య కొత్తగా కోడిగుడ్డు ఏదో మిక్స్ చేసేసి మొత్తం అంతా పూసేసుకొని రాత్రి అంతా అలా పడుకుంటారు దెయ్యంలాగా. ఉదయం లేచి అంత కడిగేసుకుంటే ఎంత బాగుంది అని అర్థంలో చూసుకుంటుంటారు. అంత బ్యూటీ కోసం ఎంత మనిషి తపన పడతాడు అనేది నాకు అర్థమవుతుంది. అప్పుడు ఏమండి, మీరు ఎంత బ్యూటీకి వెళ్ళిన అంత రాత్రంతా పూసేసుకున్నారు, తెల్లవారికి తెల్లగా వచ్చేసింది, సబ్బెట్టి కడగగానే అబ్బబ్బబ్బబ్బా హీరోయిన్లాగా ఉన్నారు. 10 నిమిషాలు ఎండలోకి వెళ్తే ఏమవుద్ది? నల్ల కోతిలో మారిపోతారు. అంతేనా? కోతే, నల్ల కోతే. కాబట్టి ఈరోజు మనం మట్టి పోలిక కాదండి, పరలోక సంబంధి పోలికగా మార్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకములో ఉన్న వాళ్ళ పోలిక కాదు. భర్త రోజు భార్యతో అనేవాడట, ఐ లవ్ యూ అనేవాడట. అలా గ్రాడ్యువల్గా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిందని మానేసాడట. భార్య ఒక రోజు పెళ్ళి రోజున అడిగిందట, ఏమండి రోజు ఐ లవ్ చెప్పేవారు కదా, ఏం మానేశారు అన్నదట. అప్పుడైతే అందంగా ఉన్నావు, ఐ లవ్ చెప్పాను, ఇప్పుడు నాకు అందం ఎక్కడ ఉంది, పోయింది కదా అన్నాడట. అప్పుడు అందంగా ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని ఎంటబడి కూడా చాలామంది ఉంటారు. అందం పోతే ఈరోజు అందం ఉండదు. ఈరోజు నేను ఎలా కనిపించవచ్చు, రేపు పొద్దున ముడతలు వచ్చింది, బాలమడతలు అంటారా? మట్టి పోలిక కాదండి, మట్టి పోలిక కాదు. మట్టిని చూసి నా శరీరం ఎంత బాగుందో అనుకోకు. మట్టి పోలిక కాదు, పరలోక సంబంధి పోలిక. ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే పరలోక సంబంధి పోలికను మార్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అలా మార్చబడాలని మనం కోరుకుందాం. 5వ పాయింట్ కూడా చూద్దాం. 5వ పాయింట్ చూద్దాం. కొలస్సీ 1:12 కొలస్సీలు రాసిన పత్రిక 1:12 5వ పాయింట్ చూద్దాం. అందుచేత సంగతి నాటి నుండి మేమును నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగ్గినట్టుగా 1:12 తేజోవాసుల స్వాస్థ్యం అంటే చూడండి, అక్కడ నడుచుకొనొచ్చు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్నవాననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగున. అది అక్కడ పాయింట్. మనం ఎలా మార్చబడాలి? తేజోవాసులు ఉన్నారు, అలా మార్చబడాలి. ఇందుకే దేవుడు మనం పిలిచాడు. ఈ భూమి మీద స్వాస్థ్యం అంటూ ఉంటే ఏదీ లేదండి. డబ్బు ఎంత సంపాదించినా ఎక్కడ ఉంటుంది?
కోట్లు సంపాదించిన ఇక్కడ ఉంటుంది. అందుకు ఒక దైవజనుడు నాతో ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఆ దైవజనుడు ఒక చెక్క ఇంట్లో ఉంటాడండి, చెక్క ఇంట్లో. ఆయన ఎప్పుడు ఏం చెప్తా తెలుసా, నేను చెక్క ఇంట్లో ఉన్నాను ఎందుకు తెలుసా, ఒకరోజు నా దేవుని దగ్గరికి వెళ్తే తేజోవాసుల స్వాచ్ఛంలో ఉంటాను నేను, అక్కడ స్వాచ్ఛం ఉంది. ఈరోజు నువ్వెందుకు తేజోవాసుల స్వాచ్ఛంలోకి వెళ్ళాలి. ఏసన్ గారు పాట రాశాడు తేజోవాసుల స్వాచ్ఛం గురించి. ఎంత బాగుంటుందండి ఆ పాట. అప్పుడే ఈ ప్రసంగం నా మైండ్లో ఉంది. తేజోవాసులైనటువంటి వారిలాగా ప్రభా నేను మార్చబడాలి. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి? నీవు తేజోవాసులు స్వాచ్ఛములుగా మార్చబడాలి. 1 తిమోతి 3:16 కూడా ఇదే చెప్పబడింది. 1 తిమోతి 3:16 ఏముందంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. నిరక్షేపముగా దయభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమున దీనుడిగా ఎంచబడును, నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను, రక్షకుని జనులలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడు ఆయన. ఆయన సశరీరుడిగా వచ్చాడు, కానీ ఆయన ఆరోహణుడైన తేజోమయుడైపోయాడు. తేజోమైన స్వాచ్ఛములోనికి మనం మార్చబడాలి. బైబిల్ ఎంత గొప్పదండి. బైబిల్ ఎందుకంత గొప్పదంటే తేజోవాసుల స్వాచ్ఛములుగా మార్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. తేజోవాసులుగా తేజోమయుడైన దేవుడిని నేను చేరాలి అనేటువంటి కాన్సెప్ట్తో మనం బైబిల్లో విన్నప్పుడు ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వ పిల్లరా, మీరందరూ కూడా ఆ పోలికగా మార్చబడాలని నేను కోరుకుంటున్నాను. 6వ పాయింట్ నేను చూపిస్తాను. 6వ పాయింట్ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ అద్భుతమైన పాయింట్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరమే? దేవుని పిల్లలమే. చాలా మంది అంటారు మీరు అందరూ దేవుని పిల్లలే. మరి మీరెవరి పిల్లలు? ఇలా అందరూ దేవుని బిడ్డ వచ్చిందంటే దేవుని బిడ్డ అంటుంటారు ఎటకారంగా. అంటే అది ఇండైరెక్ట్ ఏం ఒప్పుకున్నాడు? మనం దేవుని బిడ్డ అయితే వాడేవారు బిడ్డ, దెయ్యం బిడ్డను ఇండైరెక్ట్ ఒప్పేసుకుంటున్నారు. పెద్దోడు మంచోడు, పెద్ద కొడుకు చాలా మంచోడు అండి అంటే అర్థం ఏంటి? చిన్న కొడుకు చెండాలుడు అనమాట. ఈరోజు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోండి. ఈ పాయింట్ యొక్క విధానం ఏంటి? మరి చదువు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నామన్నాడు. దేవుని పిల్లలు ఎంతమంది? దేవుని పిల్లలు మీరు? మీ పిల్లలు దేవునిలో ఉన్నారా? దేవుని పిల్లలుగా ఉంటున్నారా? సెల్ ఫోన్లో ఉండి లోకానుసారంగా ఉన్నారా? త్రాగుబోతులుగా ఉన్నారా? త్రాగుడు వ్యసనంలో ఉన్నారా? పాపంలో ఉన్నారా? దేవుని పిల్లలుగా ఉన్నారా లేదా చూసుకోండి ఒకసారి. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ఉన్నట్లుగానే ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం. ఎప్పుడు చూస్తాం? మనం మారిపోతాం. అమ్మ సమీపింపరాని సమర్థం కలిగిన దేవుడు ఎప్పుడైతే మనకు కనిపించాడో ఆ పోలికగా మార్చబడిపోతాం మనం. ఆయన ఉన్నట్టుగానే చూస్తాం. ఈ లోకంలో దేవుని పిల్లలుగా ఉంటే, ఈ లోకంలో దేవుని పిల్లలుగా మీరు ఉంటే దేవుడు ఆ పోలికగా మార్చబడిన మీరు ఆయన ఉన్నట్టుగానే చూస్తారు అనేటువంటి విషయం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ఈ భూమి మీద దేవుని పిల్లలుగా మీరు నడుచుకోండి. మీరు ఇక్కడ దేవుని పిల్లలుగా ఉన్నారా? దత్తపుత్రులుగా ఉన్నారా? దత్తపుత్రులు ఎవరు? సాతానికి దత్తపుత్రులుగా ఉన్నారు చాలామంది ఈ రోజున. సైతానికి పిల్లలుగా ఉన్నారు. ఆఖరి పాయింట్ నేను ముగిస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ ఒక రూపం కనిపించిందండి. ఇది చదివినప్పుడు నిజంగా అంత స్వరూప దర్శనం దేవుడు ఎహెజ్కేలుకి ఇచ్చాడంటే ఈరోజు మనకి ఇవ్వాలండి అటువంటి దర్శనం. ఎహెజ్కేలు అంత గొప్పగా చూశాడండి. ఎహెజ్కేలు చూసినటువంటి దర్శనంలో, ఆ స్వరూప దర్శనంలో ఏమని ఉందంటే, 1 ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది.
చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపుడుగా నాకు కనబడెను. ఎలా కనిపించాడండి? అగ్ని స్వరూపుడుగా కనిపించడా? చుట్టూను తేజోమయంగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అన్నాడు. అగ్ని రూపంగా కనిపించడండి. ఇంద్రధనుస్సు తేజస్సులా ఉంది. అది అక్కడ ఏదో కరుగుచున్నటువంటి అగ్నికి కరుగుచున్నటువంటి మైనలా కరుగుపత్రం ఏదో కనిపిస్తుంది. అక్కడ దేవుణ్ణి చూచినప్పుడు అగ్ని స్వరూపుడుగా అక్కడ కనపడ్డాడు. దేవుడు ఎలా ఉంటాడు? అగ్ని స్వరూపుడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేసి ప్రభుత్వ పిల్లలు మీరు గమనించవలసింది ఏంటంటే, దేవుని యొక్క విషయాలలో అగ్ని స్వరూపుడిగా దేవుడు కనిపించాడు. అగ్ని స్వరూపుడు అన్నాడు. అగ్ని అంటే అగ్ని దేవుడు కాదండి. అగ్ని స్వరూపుడుగా, ఇంద్రధనుసు స్వరూపుడుగా ఆయన ప్రభావ దర్శనం కనిపించింది. ఈరోజు అగ్నిగాను మార్చబడాలి. స్వభావ దర్శనం అంటే ఆయన స్వరూప్యంలోకి మార్చబడడం అంటే ఇదే క్రిస్మస్. ఎన్ని పాయింట్స్ చెప్పాను? 7 పాయింట్స్ చెప్పాను మీకు. కుమారుడు ఎందుకు పంపించాడు? యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన స్వరూప్యంలో మార్చబడాలి. ఇంకా ఆయన స్వరూప్యంలో మార్చబడుతున్నావా? క్రిస్మస్ అంటే ఏంటి? ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలి. నేను మార్చబడతాను అనే నిశ్చయత నీకుంటే దేవుని వైపు చూడు. ప్రభువా, కుమారుడు పంపించి ఆయన స్వరూప్యంలో నేను మార్చబడాలని కోరుకుందాం. అట్లీట్గా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవునికి వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె